గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, మనకి లాస్ట్ సెషన్లో వాట్ ఈజ్ ఎస్ఏపి, అలాగే మనకి హనాకి ఎస్ఓ హనాకి డిఫరెన్సెస్ అనేది డిస్కస్ అనేది చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మీకు చార్ట్లో లింక్స్ పెట్టాను. ఇది సెకండ్ క్లాస్ వీడియో, సో ఇది ఫస్ట్ క్లాస్ వీడియో. బేసిక్ క్లాసెస్ ఇవన్నీ కూడా ఓకే, జరిగేవన్నీ కూడా బేసిక్ క్లాసెస్. ఫస్ట్ క్లాస్, ఇది సెకండ్ క్లాస్, ఓకేనా. సో అలాగే మీకు అలాగే ఎవరైనా మరి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, నాకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చాలామంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చాను ఎస్కే సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజర్ అని చెప్పి కనబడుతుంది కదా, దీనికి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయండి. సో అలాగే ఇక్కడ మనకి షేక్ బాబ్జీ అని చెప్పి కనబడుతుంది కదా, సో దీనికి పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయండి. ఓకే, దీనికి అలాగే మనకి దీనికి రెండింటికి కూడా సో పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయాలి. అప్పుడే మీ రిజిస్ట్రేషన్ అనేది వ్యాలిడ్ కింద లెక్క అనమాట. కాబట్టి ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ చేసుకోకపోతే, సో టుడే ఈజ్ ద లాస్ట్ డేట్, ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో అలాగే మీకు అడ్మిన్ డీటెయిల్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అడ్మిన్స్ ఇన్ఫామ్ చేస్తున్నారు. ఓకే, రిజిస్ట్రేషన్ సంబంధించి మీరు వేరే గూగుల్ పే అదర్ నెంబర్ చేయకండి. సో ఈ నెంబర్కి మాత్రమే మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది చేయాలి. సో వేరే ఇతర నెంబర్లకి కూడా పేమెంట్ స్క్రీన్ షాట్స్ కానీ చేయటం కానీ చేయకూడదు. ఓకే, సో అలాగే మీకు రిజిస్ట్రేషన్ సంబంధించి మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చార్ట్లో పెడుతున్నారు చూడండి. సో అడ్మిన్స్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నెంబర్స్ కూడా ఇచ్చాము. సో ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా నాకు తెలిసి ఇంకేం డౌట్స్ లేవనుకుంటున్నాను. సో ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి రిజిస్ట్రేషన్ సంబంధించి. సో ఈ నెంబర్కి మాత్రమే మీరు పేమెంట్ అనేది చేయాలి. సో అలాగే మనకి రెండు క్లాసెస్ సంబంధించి క్లాస్ 2 వీడియో లింకు, సో అలాగే మనకి క్లాస్ 1 వీడియో లింకు రెండు కూడా మనకి ఇక్కడ ఇచ్చేసాం. ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే సో ఇమీడియట్గా ఈ 2 లింక్స్ని వాచ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ రోజు ఇచ్చిన క్లాస్ వీడియోస్ ఆ రోజే వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. క్లాస్ అయిపోయిన వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. లింక్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ పైన ఉంటుంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ డౌన్లోడ్ అవ్వట్లేదు సార్ అని చెప్పి మళ్ళీ అనకూడదు. అర్థమైందా అందరికీ కూడా? ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో మనకి యాప్ ఉంది, అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఎంతమంది డౌన్లోడ్ చేస్తున్నారు చార్ట్లో? ఒకసారి యాప్ అని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ చార్ట్లో అని పెట్టండి ఒకసారి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు యాప్ని? సో ఎవరైనా మన చాను ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి? ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ సంబంధించి మనం ఆల్రెడీ ప్లే స్టోర్లో సో మీకు డాక్యుమెంట్లు అన్నీ కూడా పెట్టుంచాం. ఓకే, సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం పెట్టుంచాము. సో మీకు చాను ఎస్కే ఇన్ఫోటెక్ యాప్స్లో ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటాయి. మీకు పైన మెనూలోకి వెళ్తే ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటాయి. సో మీ ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటాయి. డాక్యుమెంట్లోకి వెళ్తే మనకి సో ఇక్కడ చాను ఎస్కే డాక్యుమెంట్స్, మనకి డాక్యుమెంట్స్, FICO డాక్యుమెంట్స్, కింద S/4HANA ఈ 3 ఫోల్డర్స్ మీరు చెక్ చేసుకోవాలి. ఒకటి చాను ఎస్కే S/4HANA మెటీరియల్స్. సో ఇందులో కూడా మనకి కొన్ని ఇంపార్టెంట్ సిలబస్ కాపీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఇందులో పెట్టాం. ఓకే, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా. ఓకే, సో అలాగే ఏంటంటే చాను ఎస్కే S/4HANA మెటీరియల్, చాను ఎస్కే డాక్యుమెంట్లో ఫస్ట్ క్లాస్ సంబంధించిన డాక్యుమెంట్ కింద ఉంటుంది, స్కిల్స్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ అనేది. సెకండ్ క్లాస్ సంబంధించిన డాక్యుమెంట్ ఇది. థర్డ్ క్లాస్ కూడా ఇదే. కాబట్టి ఈ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో పాత్ కూడా మీకు ఈజీగానే చూపించాను. డాక్యుమెంట్లు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఓకే, సో ఎవరైనా ఇంకా ఈరోజు మరి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మళ్ళీ అడ్మిన్స్ రిమూవ్ చేస్తే గ్రూప్లో నుంచి మీకు డేటా అంతా పోతుందన్నమాట. కాబట్టి ఇమీడియట్గా మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ సో ఏమైతే ఇక్కడ మనం నెంబర్స్ చెప్పుకున్నామో ఈ నెంబర్స్ మాత్రం మీరు కాల్ చేయాలి. అడ్మిన్స్ వీళ్ళే అనమాట. ఓకేనా? ఓకే సార్, రైట్. సో ఇప్పుడు మనకి SAP ఫైనాన్స్ ఎవాల్యుయేషన్ ఫ్రమ్ ECC ఇక్కడ మనకి ఇంటర్వ్యూలో ఓకే ఇక్కడ ఇది ఇచ్చాము. ఒక్క నిమిషం అండి.
సో మనకి డాక్యుమెంట్ ఓకే. సి గైస్, మరి మీరు డాక్యుమెంట్ మీరు వెంటనే చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ ఉంటుంది కదా, యాప్లోకి వెళ్ళి వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేట్ చేయకుండా. ఓకేనా? సో వెంటనే మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోకపోతే వర్కౌట్ అవ్వదు, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి ఫ్రీ మెటీరియల్స్లో డాక్యుమెంట్లో మనం సో మీకు ఏంటంటే జాన్ ఎస్కే S4HANA FICO డాక్యుమెంట్ అని ఉంటుంది. ఇందులో మీకు ఫస్ట్ మెటీరియల్ ఇక్కడ ఉంటుంది అనమాట. అందరికీ కామన్ మెటీరియల్ స్కిల్స్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ SAP అన్నది ఇక్కడ ఉంటుంది. సో రెండో మెటీరియల్ ఇది ECC HANA S4HANA. ఓకే. సో ఇది నా స్క్రీన్ అందరికీ విజిబులా? ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి అందరూ కూడా, స్క్రీన్ విజిబుల్ అన్నది. ఓకే. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మనకి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది, సార్ అసలు హనా S4HANA ECC ఏంటి సార్ అని చెప్పి. ఓకే, ఈ కన్ఫ్యూజన్ని మనం ఈరోజు క్లియర్ చేసుకుందాము. ఓకే. సో మనకి ECC అంటే ERP సెంట్రల్ కాంపోనెంట్ అంటారు, లైక్ 2G వర్షన్ లాగా. హనా అంటే మనకి హనా అనేది ఏంటంటే 2025 వర్షన్ అనమాట. ఇది 2025లో మార్కెట్లో వచ్చిందనమాట. ECC అంటే ఓల్డ్ వర్షన్, సో హనా అంటే మనకి కొత్త వర్షన్ అనమాట. ఓకే. సో ECC అంటే ఓల్డ్ వర్షన్, హనా అంటే న్యూ వర్షన్. సో అలాగే S4HANA, సో మనకి ECC అంటే ఓల్డ్ వర్షన్, హనా అంటే ఇది డేటాబేస్ అని అర్థము. S4HANA అంటే ఇప్పుడు 5G లాంటిది అనమాట. S4HANA అంటే అడ్వాన్స్డ్ వర్షన్, హనా అంటే డేటాబేస్. ECC అంటే ఏంటి? ఓల్డ్ వర్షన్. దాదాపు 20 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది ఈ ECC వర్షన్ అనేది. ఈ ECC వర్షన్ మనకి 2027 కల్లా ఎండ్ అయిపోతుంది. అంటే ఏంటి? ఎవరైతే ఓల్డ్ సర్వర్స్లో పనిచేస్తున్నారో క్లయింట్స్, వాళ్ళందరూ కూడా S4HANAలోకి మైగ్రేట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది అనమాట. కాబట్టి రానున్న రోజుల్లో ప్రాజెక్ట్స్ కూడా మనకి ఉంటాయి. ఎందుకంటే దాదాపు ఒక 60% క్లయింట్స్ S4HANAలోకి మైగ్రేట్ అయ్యారు, ఇంకొక 40% ఉన్నారు. ఆ 40% క్లయింట్స్ కూడా S4HANAలోకి మైగ్రేట్ అయిపోతారనమాట. అలాగే ఇక్కడ మనకి హనా అంటే ఏంటంటే డేటాబేస్ అని అర్థం. S4HANAలో హనా అంటే డేటాబేస్, S4HANA అంటే అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. SAPలో అడ్వాన్స్డ్ వర్షన్. ECC అంటే ఓల్డ్ వర్షన్. ఓకే. హనా అంటే డేటాబేస్, అంటే S4HANAలో హనా అంటే డేటాబేస్ అని అర్థం. ఈ S4HANA ఏదైతే ఉందో ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్. అంటే SAP ఓడు 4th జనరేషన్ అనమాట. ఈ S4HANA అనేది SAP ఓడిది 4th జనరేషన్. ఓకే. సో ఇది మార్కెట్లోకి వచ్చి 20 సంవత్సరాలు పట్టింది. ఇది 2015లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ హనా డేటాబేస్ని 2011లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే. ఒకసారి చెప్పండి, స్క్రీన్ విజిబుల్లో కాదో ఒకసారి చెప్పండి క్లియర్గా, ఎవరైనా ఒకళ్ళు కన్ఫర్మ్ చేయండి. సో ఇక్కడ మనకి ECCకి, SAP హనాకి, SAP S4HANAకి, సో మూడిట్లకి మనకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, సార్ ఏంటి సార్ ఈ మూడు సేమా అని. ECC అంటే ఓల్డ్ వర్షన్, ERP సూట్ అంటారనమాట. ఇది దాదాపు 25 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది. ఓకే. సో హనా అనేది ఒక డేటాబేస్, ఇది ఒక ఇన్ మెమరీ డేటాబేస్. ఇది 2010 నుంచి మార్కెట్లో ఉంది. ఓకే. అలాగే SAP S4HANA అనేది నెక్స్ట్ జనరేషన్ ERP సూట్. ఇది మనకి 2015 నుంచే మార్కెట్లో ఉంది. S4HANA 1.5.11తో వర్షన్తో ఇది వచ్చిందనమాట.
సో కాబట్టి మనకి ఎస్ఏపి, ఈఆర్పి, అలాగే హనా, అలాగే మనకి ఎస్4 హనా, ఇవన్నీ కూడా మనకి ఓకే. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్. అంటే ఈసీసీకి, హనాకి, ఎస్4 హనాకి డిఫరెన్సెస్. సో మనకి డేటాబేస్ సపోర్ట్ వచ్చేటప్పటికి రిలేషనల్ డేటాబేస్, ఆర్కిల్, ఎంఎస్. అంటే దీనికి ఈ ఈసీసీ వర్షన్లో ఉన్న డేటాబేస్ రిలేషన్ డేటాబేస్ ఆర్కిల్, ఎంఎస్ఎస్క్యూఎల్, ఐబిఎం DB2 SQL. ఓకే. హనా అనేది ఇన్ మెమరీ డేటాబేస్, ఎస్ఏపి ఎస్4 హనా అనేది ఓన్లీ హనా డేటాబేస్ అనమాట. ఓకే. సో కాబట్టి మనకి ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇది ఈ ఈసీసీ సిస్టంలో ఉన్న డేటాబేస్లో ఆర్కిల్, ఎంఎస్ఎస్క్యూఎల్, ఐబిఎం DB2 SQL ఇవన్నీ కూడా మనకి థర్డ్ పార్టీ డేటాబేస్లో. ఈసీసీ హ్యాస్ బీన్ కనెక్టెడ్ విత్ థర్డ్ పార్టీ డేటాబేసెస్. S4 HANA has been connected with only HANA database. S4 HANA has been launched in 2015. HANA database has been launched in 2010. It's completely in-memory database. It's memory based మీద డిపెండ్ అయింది. ఇది ర్యామ్ ఓరియంటెడ్ అనమాట, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఇందులో ఈసీసీ అంటే ఓల్డ్ కాబట్టి ట్రెడిషనల్ అనమాట. ఓకే. దీంట్లో 3 సర్వర్స్ ఉంటాయి. దీంట్లో కూడా 3 సర్వర్స్ ఉంటాయి. అప్లికేషన్ సర్వర్, అప్లికేషన్ అంటే సో మనకి సాఫ్ట్వేర్కి ఒక సర్వరు, డేటాబేస్కి ఒక సర్వరు, సో యూజర్ ఎస్ఏపి ఎండ్ యూజర్ యాక్టివిటీస్కి ఒక సర్వర్, మొత్తం కూడా 3 సర్వర్స్ ఉంటాయి. సో ఇది హనా అంటే కంప్లీట్గా డేటాబేస్ అని అర్థం. ఎస్ఏపి ఎస్4 హనా కూడా 3 సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుంది అనమాట. ఇది 3 సర్వర్స్, ఇది కూడా 3 సర్వర్స్. కానీ ఇది వెరీ వెరీ సింప్లిఫైడ్ అనమాట. దీంతో పోలిస్తే ఇది ట్రెడిషనల్ అంటే ఓల్డ్, ఇది సింప్లిఫైడ్ అనమాట. ఓకే. సో అలాగే మనకి ఎస్ఏపి జియుఐ అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే. జియుఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఇది ఈసీసీ ఏదైతే ఉందో గ్రాఫికల్ జియుఐ బేస్ మీద పనిచేస్తుంది. అలాగే ఎస్ఏపి ఎస్4 హనా ఏదైతే ఉందో ఫ్యూరీ యాప్ మీద పనిచేస్తూ ఉంటుంది. ఫ్యూరీ యాప్లో మనం వర్క్ చేసుకోవచ్చు. అలాగే జియుఐ కూడా సపోర్ట్ చేస్తుంది. జియుఐ అంటే ఏంటి సార్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు మనం సర్వర్ ఏదన్నా ఎస్ఏపిలో పని చేయాలనుకోండి, సర్వర్ ఓపెన్ చేయాలి కదా, ఇది జియుఐ, ఇది సర్వర్స్ అనమాట. ఈ సర్వర్లో మనం పనిచేస్తాం. ఇక్కడ యాప్ ఉంటుంది జియుఐ. అలాగే మనకి ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ ఉంటుంది. ఎస్ఏపి ఫ్యూరీ యాప్స్ అంటే ఇక్కడే లాంచ్ ప్యాడ్ ఉంటుంది అనమాట. ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ ఇది వెబ్ బ్రౌజర్స్లో పనిచేస్తాం. ఇందులో చేసిన అలాగే ఫ్యూరీ లాంచ్ ప్యాడ్లో చేసిన ఒకటే అనమాట. సో ఇది వెబ్ బ్రౌజర్స్లో మనం పని చేసుకోవచ్చు. ఇది ఫ్యూరీ లాంచ్ ప్యాడ్. సో ఇది మనకి జియుఐ అనమాట. ఎస్4 హనాలో జియుఐ సపోర్ట్ చేస్తుంది, అలాగే ఫ్యూరీ యాప్స్ సపోర్ట్ చేస్తుంది. ఈసీసీ వచ్చేటప్పటికి ఓన్లీ జియుఐలో మాత్రం పనిచేస్తాం. ఓకే. కాబట్టి అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్4 హనా అనేది చాలా అడ్వాన్స్డ్. సో ఏ మిషన్ లెర్నింగ్, ఫ్యూరీ యాప్స్, సిడిఎస్ ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్తో ఈ ఎస్ఏపి ఎస్4 హనా అనేది ఇంటిగ్రేట్ అయ్యి ఉందన్నమాట. ఓకేనా? అందరికీ ఒక ఐడియా వచ్చిందా? ఇక్కడ ఇదే క్లాస్ మనం లాస్ట్ సెషన్లో కూడా చెప్పుకున్నాము. లాస్ట్ సెషన్లో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు లాస్ట్ క్లాస్ వీడియో వాచ్ చేయండి, అది మళ్ళీ రిపీట్ అయింది. ఓకే. సో మనకి ఈసీసీ ఏదైతే ఉందో, మనకి సో థర్డ్ పార్టీ డేటాబేస్లు నమ్ముకొని వచ్చింది. ఈసీసీ అంటే చాలా ఓల్డ్ వర్షన్. ఈ వర్షన్ ఏదైతే ఉందో మనకి ఎండ్ అయిపోతుంది అనమాట. తొందరగా కంపెనీస్ అన్నీ కూడా ఈ వర్షన్లోకి మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నాయి, ఎస్4 హనాలోకి మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నాయి ఈసీసీ నుంచి. కాబట్టి ఇంకా అప్కమింగ్లో మనకి ఈసీసీ అనేది ఉండదు, ఓన్లీ ఎస్4 హనానే ఉంటుంది. కాబట్టి మీ ట్రైనింగ్ ప్రాసెస్, స్ట్రక్చరు ఇవన్నీ మీరు ఎస్4 హనాలో నేర్చుకోవడానికి మాత్రమే ట్రై చేయాలి. ఓకే. ఇక్కడ ఎస్ఏపి హనా అనేది హై పర్ఫార్మెన్స్. ఓకే. సో ఎస్ఏపి హనా అనేది హై పర్ఫార్మెన్స్ సంబంధించింది. ఇది మనకి ఈ హనా అనే డేటాబేస్ ఏదైతే ఉందో, ఓకే. సో ఈ డేటాబేస్ వచ్చేటప్పటికి మనకి మార్కెట్లో, ఓకే, ఈ డేటాబేస్ వచ్చేటప్పటికి మార్కెట్లో హై పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది అనమాట. ఓకే. సో హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. ఈ డేటాబేస్ అనేది చాలా హై పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది అనమాట. ఓకే. సో మార్కెట్లో ఇది అడ్వాన్స్డ్ ఏఐతోనూ, మిషన్ లెర్నింగ్తోనూ, వీటితోనూ లింక్ అయ్యి ఉంది. ఓకే. సో అలాగే మనకి అందరికీ డౌట్ ఉంది, సింపుల్గా మాట్లాడుకుందాం మనం. ఎస్4 హనా అంటే సాఫ్ట్వేర్ అండి, హనా అంటే డేటాబేస్. ఓకే. రెండు కలిపితే మనకి వర్క్ అవుతుంది సిస్టంలో. కాబట్టి డేటాబేస్, ఒక సాఫ్ట్వేర్కి డేటాబేస్ కావాలి. ప్రతిరోజు జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డేటాబేస్లో స్టోర్ చేస్తారు. కాబట్టి ఆ డేటాబేస్ చాలా ఎఫిషియెంట్గా ఉండాలి. ఎందుకంటే
ఆ డేటాబేస్ పవర్ఫుల్గా లేకపోతే ఏమవుతుంది అంటే మనకి సో హ్యాంగ్ అవుతూ ఉంటుంది, సిస్టమ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, రన్ టైమ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి హనా డేటాబేస్ అనేది ఈసీసీ డేటాబేస్ అంటే ఆరికిల్ కన్నా, ఎంఎస్ఎస్క్యూఎల్ కన్నా, ఐబిఎం DB2 కన్నా, ఎస్క్యూఎల్ కన్నా మంచి పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది అనమాట. ఈ SAP S/4HANA ఏదైతే ఉందో బిజినెస్ సూట్ ఫర్ హనా అంటారనమాట. ఓకే, సో ఇది మోడర్న్ ఇంటర్ఫేస్. ఓకే, ఇది మోడర్న్ ఇంటర్ఫేస్ అని చెప్తామంట. అడ్వాన్స్డ్ క్యాపబిలిటీస్ AML, LOT, ప్రిడిక్టివ్ అనాలిసిస్ వీటి మీద డిపెండ్ అవుతుంది. సో అలాగే మనకి సో మోడర్న్ ఇంటర్ఫేస్ మనకి AC డోకా, CDS ఇవన్నీ కూడా సో టేబుల్స్ అనమాట, అడ్వాన్స్డ్ టేబుల్స్ వర్షన్స్ లింక్ అయ్యాయి. సో కాబట్టి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఆన్ ప్రిమైస్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ ఇవన్నీ కూడా మనకి సో డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ కింద మనం చెప్తామండి. ఓకేనా, రైట్. సో రిలేషన్షిప్ బిట్వీన్ ECC, HANA అండ్ S/4HANA. రిలేషన్షిప్ బిట్వీన్ ECC, HANA అండ్ S/4HANA. ECC అంటే వెరీ ట్రెడిషనల్, SAP HANA అంటే మనకి డేటాబేస్, S/4HANA అంటే వెరీ సింప్లిఫైడ్ డేటా మోడల్. ఓకేనా, సో మనకి ECC వర్సెస్ S/4HANAలో సో మనకి జనరల్గా ECC ఒక రిపోర్ట్ తీసుకోవాలంటే 2-3 మినిట్స్ పడుతుంది. S/4HANAలో మనకి ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఓకే, GUI టెక్నికల్ అండ్ కాంప్లెక్స్ థింగ్స్ ఉంటాయి ECCలో, S/4HANAలో ఫ్యూరీ యాప్స్లో ఎక్కువ ఉంటాయి. మోర్ కాంప్లెక్స్ విత్ G ప్రోగ్రామ్స్, ఫాస్టర్ విత్ యాప్స్ అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకి S4 ECCకి డిఫరెన్సెస్. ఓకేనా, ECC అంటే ERP లెగసీ అంటే ఓల్డ్ అని అవుట్డేటెడ్ వర్షన్. HANA అంటే డేటాబేస్ ఇన్ మెమరీ, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది ECC డేటాబేస్ల కన్నా. సో ఇది DB డేటాబేస్ ఫర్ యాప్స్ అనమాట. ఇది మోడర్న్ ఇంటర్ఫేస్. S/4HANA అనేది సింప్లిఫైడ్, ఇంటెలిజెంట్, రియల్ టైమ్ ఫ్యూరీ బేస్డ్ అనమాట. ఓకే, సో ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి సార్ అంటే, ఫ్యూరీ యాప్స్ రావటం మూలంగా యూజర్ ప్రొడక్టివిటీ అనేది పెరిగింది. యూజర్ అంటే ఎవరు సార్ అంటే, ఇప్పుడు ప్రతిరోజు కూడా డే టు డే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, పేమెంట్స్ ఇవన్నీ కూడా SAPలో పోస్ట్ చేసేది యూజర్స్ అనమాట. సో కాబట్టి యూజర్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అది చాలా సింప్లిసిటీ అయిపోయిందనమాట. ఓకే, సో కాబట్టి మనం ఈ S/4HANA అనేది మార్కెట్లో రావటం మూలంగా సో యూజర్ యాక్టివిటీ అనేది చాలా సింప్లిఫైడ్ అయిపోయి మనకి ఈజీ అయిపోయిందనమాట. ఓకే, ఓకే, సో ఇక్కడ మనకి HANA డేటాబేస్కి ECC డేటాబేస్లకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. సో HANAకి ECCకి డిఫరెన్సెస్ ఏంటి అన్నది. సో ఈ HANA డేటాబేస్ ఏదైతే ఉందో, ఓకే, ECC డేటాబేస్ ఏదైతే ఉందో ఇది రో బేస్డ్, డిస్క్ ఓరియంటెడ్. ఇది రో బేస్డ్, డిస్క్ ఓరియంటెడ్. ఈ SAP ECC డేటాబేస్ ఏదైతే ఉందో రో బేస్డ్, డిస్క్ ఓరియంటెడ్ రిలేషనల్ డేటాబేస్. అలాగే SAP HANA డేటాబేస్ ఏదైతే ఉందో ఇది ఇన్ మెమరీ, కాలమ్ ఓరియంటెడ్, హైబ్రిడ్ రిలేషనల్ డేటాబేస్ అనమాట. ఓకే, సో మనకి SAP HANA డేటాబేస్ ఏదైతే ఉందో ఇది ఇన్ మెమరీ బేస్డ్, కాలమ్ ఓరియంటెడ్, హైబ్రిడ్ రిలేషనల్ డేటాబేస్. సో ఇది రో బేస్డ్ అంటే కంప్లీట్గా డేటాబేస్లో డేటా అనేది కాలమ్ ఓరియంటెడ్లో, రో ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది. ECCలో అయితే రో బేస్డ్లో స్టోర్ అవుతుంది, HANAలో అయితే మనకి కాలమ్ ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఇది డిస్క్ ఓరియంటెడ్, ఇది కాలమ్ ఓరియంటెడ్. ఓకేనా, సో అది మనం తెలుసుకోవాల్సింది. ఇది రో బేస్డ్, ఇది ఇన్ మెమరీ, కాలమ్ ఓరియంటెడ్, హైబ్రిడ్ రిలేషనల్ డేటాబేస్. సో ఆరికిల్, IBM DB2, MSSQL, Maximum DB ఇది ECC డేటాబేస్. ఇది HANA డేటాబేస్ వచ్చేటప్పుడు SAP ఓన్లీ డెవలప్డ్ బై SAP అనమాట. స్టోరేజ్ డిస్క్ బేస్డ్, ఇది ర్యామ్ బేస్డ్, ఇది రో ఓరియంటెడ్, ఇది కాలమ్ ఓరియంటెడ్. ఇది స్లోయర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది, ఇది హయ్యర్ స్పీడ్ అనలిటికల్ ట్రాన్సాక్షన్స్ అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకేనా, సో ECC డేటాబేస్ ఏదైతే ఉందో ఇది రో బేస్డ్. ఓకే, సో మనకి మోస్ట్ వైడ్లీ DB2, MSSQL ఇవన్నీ కూడా కామన్ DBs అనమాట. ఇది ఓకే, ట్రెడిషనల్ అనమాట. సో ఈ HANA డేటాబేస్ ఏదైతే ఉందో మనకి ఇన్ మెమరీ, కాలమ్ స్టోర్ అనమాట. ఇన్ మెమరీ బేస్డ్ అండ్ కాలమ్ స్టోర్, OLTP, OLAP మెమరీ డేటాబేస్.
సో ఇది వచ్చేటప్పటికి మనకి హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటారు దీన్ని. ట్రాన్సిషనల్ పాత్ మనకి, సో ఇది అవుట్డేటెడ్, ఇది ఇది ఓకే. సో మనకి ఓవరాల్గా మనకి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేద్దాం మనం. ఎస్ఏపి ఎస్ఓ హనా అంటే మనకి బిజినెస్ సూట్ ఫర్ హనా అని అర్థం. డెఫినేషన్ మనకి ఎస్ఓ హనా అబ్రివేషన్ ఏంటంటే బిజినెస్ సూట్ ఫర్ హనా అని అర్థం. ఇది నెక్స్ట్ జనరేషన్ అనమాట, మెమరీ డేటాబేస్. దీనికి డేటాబేస్ అంటే హనా డేటాబేస్, అది మెమరీ డేటాబేస్, ఫ్యూరీ యాప్స్ లింక్ అనమాట. సో అలాగే ట్రాన్సాక్షన్స్, అనలిటిక్స్ రెండింటిని ఎస్ఏపి ఎస్ఓ హనా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీంట్లో కూడా మనకి 3 లేయర్స్ అంటే 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది. ఈ ఎస్ఓ హనా ఏదైతే ఉందో మనకి 3 సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుంది అండి. సో ఒకటి డేటాబేస్ లేయర్, ఓకే, డేటాబేస్ లేయర్. రెండోది అప్లికేషన్ లేయర్. మూడోది ప్రజెంటేషన్ లేయర్ అనమాట. సో ఇది 3 సర్వర్స్ బేస్ మీద మనకి ఈ హనా డేటాబేస్ అనేది పనిచేస్తూ ఉందండి. సో అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్, ఓకే. సో ఇలా మనకి సర్వర్స్ అనేవి మనకి కనబడుతూ ఉన్నాయి. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే ఫ్యూరీ యాప్స్, అంటే యూజర్ సంబంధించిన ప్రొడక్టివిటీ మొత్తం కూడా మనకి ఫ్యూరీ యాప్స్లోనే జరుగుతుంది అనమాట. యూజర్ సంబంధించిన యాక్టివిటీస్ మొత్తం ఫ్యూరీ యాప్స్లోనే జరుగుతుంది అనమాట. సో అంటే యూజర్ సంబంధించిన యాక్టివిటీస్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ మొత్తం పోస్ట్ చేసేవి, ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, సేల్స్, పర్చేస్, ఇవన్నీ కూడా ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తారనమాట. దానికి ఒక సర్వర్ ఇచ్చారు, దాని పేరే ప్రజెంటేషన్ లేయర్ అన్నారు. సో అప్లికేషన్ లేయర్ అంటే మనకి డేటాబేస్ లేయర్ అని అర్థం, ఓకే. సో అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? సో అప్లికేషన్ లేయర్ అంటే సాఫ్ట్వేర్ అని అర్థం. సో అలాగే డేటాబేస్ లేయర్ అంటే హనా డేటాబేస్ అని అర్థం, ఓకే. దేనికి దానికి మనకి ఇక్కడ లింక్స్ ఉన్నాయి, దేనికి దానికి ఇచ్చేసారనమాట, ఓకే. దేనికి దానికి మనకి ఎస్ఏపిలో లింక్స్ ఉన్నాయి. సో కాబట్టి మనకి ఇన్ మెమరీ, కాలమ్ ఓరియెంటెడ్ డేటాబేస్, అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, ఇంటిగ్రేషన్ లేయర్, ఇవన్నీ కూడా ఇవేం అవసరం లేదు. ఈ 3 లేయర్స్ మనకి మెయిన్ లేయర్స్ అనమాట. 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది, ఓకేనా. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా మీకు? ఎవరికైనా చెప్పాలి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో డిప్లాయ్మెంట్ ఆప్షన్స్. సో డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ అంటే మనకి ఎస్ఏపి సంబంధించి వర్క్ రేపు పొద్దున మనం ఆన్ ప్రిమైజా, క్లౌడా, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అని చెప్పి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఏంటంటే ఆన్ ప్రిమైజ్కి, ప్రైవేట్ క్లౌడ్కి, పబ్లిక్ క్లౌడ్ మనం నేర్చుకుంటున్నప్పుడు ఆన్ ప్రిమైజ్లో ప్రైవేట్ క్లౌడ్ కూడా యూజ్ అవుతుంది అన్నమాట మనం నేర్చుకునేది, ఓకే. సో ఇక్కడ మనకి ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, రైస్ విత్ ఎస్ఏపి, ఇది కూడా ప్రైవేట్ క్లౌడ్లో పార్ట్, రైస్ విత్ ఎస్ఏపి అన్నది కూడా. సో మనకి ఆన్ ప్రిమైజ్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద కంపెనీస్ ఇప్పుడు నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటారు. పెద్ద కంపెనీస్ వాళ్ళు ఏదో సమ్ ఎక్సెల్ షీట్లో వాళ్ళ డేటా ఉంటుంది. ఇప్పుడు ఈ కంపెనీస్ ఎస్ఏపిని కాంటాక్ట్ అవుతాయి. వాళ్ళ టర్న్ ఓవర్ దగ్గర ఒక 10,000 కోట్లు, 5,000 కోట్లు, 1,00,000 కోట్లు ఇలా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఈ ఆన్ ప్రిమైజ్ని పిక్ చేసుకుంటారు. లార్జ్ ఎంటర్ప్రైజెస్ ఎప్పుడు కూడా ఆన్ ప్రిమైజ్ని పిక్ చేసుకుంటారు. అలాగే కాంప్లెక్సిటీ నీడ్స్ ఉంటాయి, కస్టమైజేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. కస్టమైజేషన్ అంటే ఏంటి, బేస్డ్ అప్ ఆన్ ది రిక్వైర్మెంట్, క్లయింట్ రిక్వైర్మెంట్, ఎస్ఏపిలో కస్టమైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా ఒక షాప్కి, ఏదన్నా ఒక బిర్యానీ షాప్కి వెళ్ళాం అనుకో, నా టేస్ట్ ప్రకారం నేను వంట రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మార్కెట్ అలా వచ్చేసింది. నా కారం తగ్గించుకోవచ్చు, ఉప్పు తగ్గించుకోవచ్చు, దాన్ని కస్టమైజేషన్ అంటారు. రెడీమేడ్ అంటే ఏంటి, వాడు ఏది ఇస్తాడో తినాలి.
సో మనకి కస్టమైజ్డ్ ప్రాసెస్ అంటే బేస్డ్ అపాన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ అనమాట. మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆన్ ప్రిమైస్ అంటే లార్జ్ ఎంటర్ప్రైజెస్ విత్ కాంప్లెక్స్ నీడ్స్ ఉన్నవి. సో ఈ ఆన్ ప్రిమైస్ వర్షన్ని ఫాలో అవుతూ ఉంటే కంప్లీట్ కస్టమైజేషన్, కస్టమర్ కంట్రోల్ అనమాట. ఇది కంప్లీట్గా ఎస్ఏపి ఓడే మనమే ఓన్గా స్టాఫ్, ఓన్గా నెట్వర్క్స్, ఓన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్ స్టాఫ్, ఓన్ నెట్వర్క్స్ అన్నీ కూడా మనమే సెటప్ చేసుకోవాలి. దాన్నే ఆన్ ప్రిమైస్ అంటారు. ఓకేనా. సో ఆన్ ప్రిమైస్ అంటే ఏంటి, పెద్ద పెద్ద కంపెనీస్, లార్జ్ ఎంటర్ప్రైజ్, కాంప్లెక్స్ నీడ్స్ ఉంటే దాన్ని ఆన్ ప్రిమైస్ అంటారు. సో మనకి ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి చెప్పండి. ఆన్ ప్రిమైస్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్, లార్జ్ ఎంటర్ప్రైజ్, ఫుల్ కస్టమైజ్డ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి ఎవరు చెప్తారు? మన ఎస్ఏపి ఇప్పుడు మనం ఓన్గా స్టాఫ్ని పెట్టుకోవాలి. ఆన్ ప్రిమైస్లో అయితే ఓన్గా స్టాఫ్ పెట్టుకోవాలి, సర్వర్స్ బై చేయాలి, డేటాబేస్ బై చేయాలి. అంతా మనం ఓన్గా తెచ్చుకొని మనమే ఫిట్టింగ్ చేసుకొని మనమే మొత్తం అరేంజ్ చేసుకోవాలి. మనదే రిస్క్, క్లయింట్కి మనమే చేసి పెట్టాలి, మనదే రిస్క్. కానీ ప్రైవేట్ క్లౌడ్లో అంతా ఎస్ఏపి ఓడు కంట్రోల్లో ఉంటుంది. ఎస్ఏపి ఓడే హనా డేటాబేస్ మెయింటైన్ చేసుకుంటాడు. మన డేటా అంతా ఎస్ఏపి ఓడే మెయింటైన్ చేస్తాడు, క్లౌడ్లో మెయింటైన్ చేస్తాడు. మనకు ఒక కీ ఇస్తాడు, పాస్ కీ లాంటిది, అది మనం యూజ్ చేస్తాం. ఓకే. సో కాబట్టి క్లౌడ్లో మనకి చిన్న అంటే పెద్ద కంపెనీస్ యూజ్ చేస్తాయి. కానీ హై రిక్వైర్మెంట్ ఉంది అంటే మాత్రం పెద్ద పెద్ద లార్జ్ ఎంటర్ప్రైజెస్ అయితే మాత్రం కంపల్సరీగా ఈ ప్రైవేట్ క్లౌడ్ని ఈ ఆన్ ప్రిమైస్ని మాత్రం పిక్ చేసుకుంటాయి బాగా. ఓకేనా. సో ఆన్ ప్రిమైస్ని పిక్ చేసుకుంటూ ఉంటాయి. సో అది మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి. ఓకే. సో ఆన్ ప్రిమైస్ అంటే పెద్ద పెద్ద లార్జ్ కంపెనీస్ ఉంటాయి కదా, అవి ఆన్ ప్రిమైస్ని ఎక్కువగా పిక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. సో అది మనం తెలుసుకోవాల్సిన పాయింటర్స్. సో మనకి పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటో చెప్పండి. పబ్లిక్ క్లౌడ్ అంటే చాలా చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ ఉంటాయి చూడండి, చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్. సో వాటి బిజినెస్ రిక్వైర్మెంట్లు చిన్నగా ఉంటాయి. ఒక 5 మంది 10 మంది, ఒక 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఉన్నాయి. తొందరగా 6 నెలల్లో 7 నెలల్లో ఇంప్లిమెంటేషన్ అయిపోతాయి. ఆన్ ప్రిమైజ్ ఎక్కువ టైం పడుతుంది, ప్రైవేట్ క్లౌడ్ ఎక్కువ టైం పడుతుంది, పబ్లిక్ క్లౌడ్ ఎక్కువ టైం పట్టదు. రైజ్ విత్ ఎస్ఏపి అనేది ఇప్పుడు మార్కెట్లో కొత్తగా వచ్చింది. సో అంటే ఎంటర్ప్రైజ్ షిఫ్ట్ అవ్వాలి, ఈసీసీ నుంచి ఎస్వాహన షిఫ్ట్ అవ్వాలి. సో అలాంటి వాటికి రైజ్ విత్ ఎస్ఏపి అని చెప్పి మనకి ఇది కూడా మనకి ప్రైవేట్ క్లౌడ్ ఆప్షన్ ఉంది. రైజ్ విత్ ఎస్ఏపిలో ప్రైవేట్ క్లౌడ్ ఉంది కాబట్టి అది కూడా మనం ప్రైవేట్ క్లౌడ్ అనేది ఎస్ఏపి కూడా మెయింటైన్ చేస్తాడు. పబ్లిక్ క్లౌడ్ కూడా ఎస్ఏపి కూడా మెయింటెనెన్స్, ప్యాచెస్, అప్గ్రేడ్స్ అన్నీ ఎస్ఏపి కూడా చూసుకుంటాడు మార్కెట్లో. పబ్లిక్ క్లౌడ్ అంటే తక్కువ టర్న్ ఓవర్ ఉన్న వాటికి, చిన్న చిన్న బిజినెస్ వాటికి పబ్లిక్ క్లౌడ్ని యూజ్ చేస్తారు. ప్రైవేట్ క్లౌడ్ అంటే లార్జ్ ఎంటర్ప్రైజెస్, మీడియము, అవి కూడా. సో ఆన్ ప్రిమైజ్ అంటే కస్టమైజ్డ్ ప్రాసెస్, క్లయింట్ కస్టమైజ్డ్ ప్రాసెస్ హెవీ ఉంది. ఓకే. ప్రోగ్రామ్స్, ప్రోగ్రామ్స్ ఇవన్నీ రాయాలి పేపర్తో కూర్చొని అని అన్నప్పుడు ఆన్ ప్రిమైజ్ క్లిక్ చేసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బిజినెస్ B1 అని చెప్పి కూడా ఒకటి ఉంది. ఎస్ఏపి B1 అని చెప్పి మార్కెట్లో చూసే ఉంటారు. B1 అంటే చిన్న చిన్న కంపెనీస్, ఒక 5 మంది అండ్ యూజర్స్, అకౌంటెంట్స్ ఉంటారు చూడండి. ఓకే. స్టార్టప్ కంపెనీస్ ఇలాంటివి, స్మాల్ అండ్ మీడియం సైజ్ బిజినెస్, చాలా తక్కువ టర్న్ ఓవర్ ఉన్నవి, ఒక 20 కోట్లు, ఒక 5 కోట్లు, 10 కోట్లు, అలాంటి వాటిని కూడా ఎస్ఏపి వాడు సజెస్ట్ చేస్తున్నాడు బిజినెస్ 1 అని చెప్పి. ఓకే. సో మార్కెట్లో మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అంత ఈజీ కాదు గెయిన్ చేయటం. సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ క్లయింట్కి పర్చేస్ చేయించాలన్నమాట. ఇప్పుడు క్లయింట్ అంటే ఎవరు అంటే నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు. ఓకే. వాడు ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాడు. సో అలాంటప్పుడు ఇది. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ సో మనకి క్లయింట్ ఎవడైతే ఉన్నాడో వాడు నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్, వాడు ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నప్పుడు వాడికి ఏది బెస్ట్ ఆప్షన్ అనేది ఈ కన్సల్టెంట్స్ అయిన పెద్ద పెద్ద వాళ్ళు చూసుకుంటారు. అది
మన సైడ్ నుంచి మనం చాలా తక్కువ, దానికి సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతారన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఇది ఓవరాల్గా ప్రాసెస్ అండి. ఇది ఓవరాల్గా ప్రాసెస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఓకే. సో ఇది ఓవరాల్గా ప్రాసెస్. ఓకే. సో కాబట్టి ఆన్ ప్రిమైజ్, పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్. ఆన్ ప్రిమైజ్ అంటే పెద్ద పెద్ద లార్జ్ ఎంటర్ప్రైజెస్ ఏమైతే ఉంటాయో ఆన్ ప్రిమైజ్ని పిక్ చేసుకుంటూ ఉంటాయి. సో మరి కస్టమైజేషన్, హెవీ కస్టమైజేషన్ ఉంది. ఓకే. సో మరి వ్యాపారస్ ఎక్కువ కావాలన్నమాట దానికి ఆన్ ప్రిమైజ్ అయితే. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అని చెప్పి రెండు ఉన్నాయి మనకి. సో ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అని. ఓకే. సో ప్రైవేట్ క్లౌడ్ ఏమో మిడ్ సైజు, యావరేజ్ సైజ్ ఉన్న వాటిని ప్రైవేట్ క్లౌడ్ యూస్ చేస్తారనమాట. ఓకేనా? సో పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే మనకి పబ్లిక్ క్లౌడ్ వచ్చేటప్పటికి చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ పబ్లిక్ క్లౌడ్ని యూస్ చేస్తాయన్నమాట. ఓకే. సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింటర్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, చెప్పండి. పబ్లిక్ క్లౌడ్ అంటే లైక్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ అంటే ఏదన్నా ఒక 100 కోట్ల లోపు, ఒక 200 కోట్ల లోపు ఉన్న బిజినెస్లు ఉంటాయి చూడండి. ఓకే. సో తొందరగా ఇంప్లిమెంటేషన్ అయిపోవాలి, అలాంటివి. ఓకేనా? అలాంటివి ఎనీ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా. ఎనీ సెక్టార్. ఓకే. ఇక్కడ బిజినెస్ సెక్టార్ డజంట్ మ్యాటర్. ఎస్ఏపి వాడు ఆల్రెడీ సో దగ్గర 40+ ఇండస్ట్రీస్కి సొల్యూషన్ ప్రొవైడ్ చేసేసాడు. ఓకే. ఏ ఇండస్ట్రీ అయినా ఎస్ఏపి యూస్ చేసుకోవచ్చు. సో అది మనం తెలుసుకోవాల్సిన పాయింటర్స్. ఓకేనా? ఓకే. సో బేసిక్గా మరి ఇది ఓవరాల్గా ఒక ఐడియా మీకు. సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్ మీకు చార్ట్లో ఇస్తున్నాను. అండ్ ఇంకా మరి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు ఎక్కడ దొరుకుతుందంటే చాను ఎస్కే ఇన్ఫోటెక్ యాప్లోకి వెళ్ళి ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో చాను ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పైన డాక్యుమెంట్స్ అని ఉంటాయి, 3 డాట్స్ ఉంటాయి. ఇందులోకి వెళ్తే మీకు ఈ డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుద్ది అంటే సో S/4HANA, చాను ఎస్కే S/4HANA FICOలోకి వెళ్ళి ఓకే. సో ఇక్కడికి వెళ్తే మీకు కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్తే మీకు సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ డాక్యుమెంటు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ డాక్యుమెంట్ మనకి ఇక్కడే ఇచ్చేసాం. చూసుకోండి. దీని మీద ఇలా క్లిక్ చేస్తే డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుద్ది. మీకు డౌన్లోడ్ కూడా అవుతుంది అనమాట. డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. కాబట్టి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ఇది మొత్తం డెమో క్లాసులు అయిపోయినాయి ఇంకా. ఓకే. ఎవరైనా డెమో క్లాసులు మిస్ అయ్యాము అని అనుకుంటే సో ఇక్కడే క్లాస్ 1, క్లాస్ 2 డెమో క్లాసులు ఇచ్చేస్తాయి. ఇది క్లాస్ 1 డెమో క్లాస్, క్లాస్ 2 డెమో క్లాస్. ఇప్పుడు సంబంధించిన వీడియో ఇక్కడ నేను పెట్టేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ క్లాసులో మళ్ళీ మనకి మంచి మంచి ప్రాజెక్ట్ క్లాసులు కూడా స్టార్ట్ చేస్తాను మెల్లగా. ఓకేనా? రైట్.